పుల్ల గుంపులు వేస్తున్నారు అని చెప్పని అన్నారు. ఒక అదే భయంతోనే మన అందరం కూడా కూర్చున్నాం. మీరైనా కానీ మీకు సంఘీభావంగా వచ్చింది కూడా నేను కాదు, అవన్నీ తెలుసుకునే ఒకటే మాటలో చెప్పిండు. వాస్తవం అది వాస్తవం. అది పోతారు ఇక ఉండదు, ఇది మేకల మంద ఉండదు అని తినేస్తాయని చెప్పి ఆలోచన. ఇది అసలు ప్రప్రదంగా మీ అందరికి అంతా తెలుసని అయితే అనుకుంటలేదు, ఎందుకంటే ప్రాక్టికల్ చూసినా కాబట్టి. ఇది గమనించింది మొట్టమొదటి అనుకుంటా కృష్ణారెడ్డి కూర్చొని లెక్కలేసింది రాత్రి అన్ని కూర్చొని ఎవరెవరికి ఈ మొన్న వర్గీకరణ జరుపుతాము అని ప్రభుత్వం ఎప్పుడైతే ఈ రిపోర్టు ఆగమాగంగా ఒకటే రోజు తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి దాన్ని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినట్టుగా చేసి దానికి ఒక యాక్ట్ తీసుకొచ్చే క్రమంలో అసలు ఇది అందరికీ సమాన న్యాయం జరుగుతుందా, సమన్యాయం జరుగుతుందా అని ఆలోచన చేసి కూర్చొని సంబరంగా మాదిగోళ్ళకి ఒక్కరికైతే అయిపోయిందని చెప్పని ఊరిలో మీరు తప్పు కొట్టుకొని తిరుగుమని ఎవరికి చెప్పలే, ఆగుండి అని చెప్పిండు. ఎందుకంటే తన మాదిగ జాతికి రావాల్సిన వాటా కూడా మొత్తం రాలేదు అనేది. దాంతో పాటు ముఖ్యంగా ఏంటంటే మిగతా కులాలందరికీ న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు అట్లీస్ట్ అందరూ కొంచెం గమనించి, మీ అందరూ గమనించి కూడా వాస్తవం కూడా ఇలా అన్యాయం జరుగుతున్నది. మేము వాళ్ళతోని సినిమాల పుల్ల గుంపుల కనుక మేము పోతే మేము నష్టపోతాం అని చెప్పి మీరు అందరూ అయితే వచ్చిండ్రో, మీరు ఇదే పోరాట పట్టిమ కావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు నిరాహార దీక్ష అన్నారు, ఆమరణ దీక్ష అన్నారు, దేనికంటే దానికి పోతామని చెప్పండి. ఇది కొట్లాడకుంటే మాత్రం అంత సామాన్యంగా వచ్చేది లేదు. మన దాంట్లో మీ దాంట్లోనే కొంతమంది చెప్పింది ఆడపోయి లోపల వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల గురించి ఎవరైతే పోతున్నారో వాళ్ళని నిజం కూడా మీ కుల సంఘాలలో అడగాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఎట్లా మీకు అన్యాయం ఎట్లా జరుగుతున్నది, మోసం ఎట్లా జరుగుతున్నది, రేపు వాళ్ళు ప్రభుత్వం అనుకున్నట్టుగానే కనుక ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ అయితే షమీమ్ అఖ్తర్ ఇచ్చిండ్రు అని చెప్తున్నది అయితే ఉందో దాంట్లో ఉన్నటువంటి లొసుకులు లోటుపాట్లు మొత్తం నాకు తెలిసి ఇప్పుడు మనకి కృష్ణన్న మొత్తం చెప్తాడు. అవన్నీ కూడా తెలుసుకొని మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నా లేకున్నా సంచార జాతులైనా ఎవరైనా పోయి మీ కులాలల్లో ఒక 2-3 రోజులల్లా ఏం అన్యాయం జరుగుతుందో మొత్తం వాళ్ళ కనుక తెలియజెప్తే ఇటువంటి మోసకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక హుషారు చేసే ప్రక్రియ ఉండదు. రేపు పొద్దుగాల వాళ్ళకు కుల బహిష్కరణ జరుగుతుంది, సమాజ బహిష్కరణ జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తే తప్ప దానికి ఏంటంటే సమాచారం చాలా మంది మీరు అట్లా కూడా కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు. అయ్యో ఎప్పటి నుంచో మేము నిమ్మంగా అట్లా ఇట్లా అని కొంత ఉండొచ్చు. ఇప్పుడు మేము మాట్లాడుతుంది ఇక్కడ మాలదాసర పేర్లో ఉన్నది కదా, మేము అన్నమే కదా అని అనుకోవచ్చు చాలా మంది. కానీ అందులో ఉంటే ఏం నష్టం జరుగుతుంది అనేది కనుక మీకు లెక్కలతోటి అంకెలతోటి వాళ్ళు చేస్తున్నది అంకెల గారడి మనకు తెలియకుండా చేసి మొత్తం అసలు రిపోర్టే అశాస్త్రీయంగా ఉన్నది. ఇది మేము ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు ఎప్పుడైతే కృష్ణన్న ఒక 15-20 నిమిషాలు ముఖ్యమంత్రి మొత్తం చెప్పే కాడికి అన్ని చెప్పిండు. తర్వాత ఇప్పుడు నేను తప్ప ఇంకెవరు చేయలేరు ఇవి, నువ్వు ఇప్పుడు అటు ఇటు మెలకలు పెడితే ఇబ్బంది అయితే లెక్క మాట్లాడితే న్యాయం జరగాలా లేదా? ఏదైనా తీర్పు వచ్చినప్పుడు దాంట్లో అందరికీ న్యాయం జరగాలి కదా, సమన్యాయం జరిగినప్పుడే ఒప్పుకునేది. మరి దాంట్లో లొసుకులు ఉన్నాయని ఎప్పుడైతే చెప్పిండో అప్పుడు ఆయనకు అర్థమైంది. అట్లా అర్థమయ్యి దాని తర్వాత ఇప్పుడు కమిషన్ అయిపోయింది, టైం అయితే అయిపోయింది, దఫ్తర్ ఖాళీ చేసిర్రు, సామాన్లు వ్యాన్లో పెట్టుకొని కూడా మొత్తం తీసుకుపోయిన తర్వాత మళ్ళా కమిషన్ వచ్చి అక్కడ కూర్చున్నది. కానీ కూర్చున్న తర్వాత మళ్ళా బద్మాషీ చేయొద్దని అంటే మాత్రం మీరందరూ ముక్త కంఠంగా అన్ని సంఘాలుగా ఇప్పటిదాకా మీరు భాగస్వామి అయిందో నాకు తెలియదు, అంత సీరియస్ అయిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మీ హక్కులు రావాలన్నా, మీ తరాలు బాగుపడాలన్నా, మీ తరాలకి సంతోషంగా ఇవి అరకతినే బతుకులు మావి అని అన్నారు కదా, అరకతినే బతుకులో కనీసం చదువులు వచ్చి విజ్ఞానవంతులై అయ్యి రాజకీయ అవకాశాలు చాలా దూరంగా ఉన్నాయి కావచ్చు, కానీ ఆ స్థాయికి రావాలంటే మాత్రం ఇదే టైం మీరు కొట్లాడాల్సిన టైం. లేకపోతే ఇప్పుడైనా పొరపాటు జరిగితే మాత్రం మీకు సంఖ్యాబలం లేదు. ఇప్పుడు మాదిగ జాతితో ఎట్లయితే పోరాట పట్టిన ఆ సంఖ్యాబలం ఉంది, సంఖ్యాబలం లేనటువంటి వాళ్ళ మీద గిన్నెళ్ళు పట్టింది, 30 ఏళ్ళు పట్టింది. వాళ్ళు లెక్క ప్రకారం 15 లక్షలు అన్నారు, అన్న వాళ్ళు వీళ్ళు అందరు తీసేస్తే 10 లక్షలు మిగిలిపెట్టున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ 30 లక్షలకు పై ఉన్నోళ్ళు 30 సంవత్సరాలకెళ్ళి కొట్లాడుతుంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ కింద నుంచి మీ దాకా ఏదైనా నెట్వర్క్ ఉన్నదో పలుకుబడితోటి ఇన్ని రోజులు ఇంత పెద్ద మూవ్మెంట్ ఆపగలిగింది కదా. చూడండి మీరైతే చితికిపోతారు, నలిగిపోతారు మీరు. అందుకే పెద్ద మనిషి మాట్లాడింది అందరూ చెప్తున్నా, ఇది మీరు మేకలు గొర్రెల మందనే, ఆ మేకలు గొర్రెల మందనే పోటీలు జర తలకాయ మంచిగా పెట్టి గుద్ది మేక పిల్లలు ఒక్కటే పుల్ల సైన్యం పరుగులు తీసిందని ఉన్నది కదా, అట్లా పరుగులు తీసినట్టుగా మీరు తయారు కావాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మీ అదృష్టం ఏంటంటే ఒక మంచి నిజాయితీపరుడు, నీతివంతుడు, పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత అందరికీ సమన్యాయం జరగాలనే ఆలోచన ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు మందకృష్ణన్న. కాబట్టి తన చెంతన్నారు, తనతో పాటు నా జాతికి ఈవెన్
మా వెంకట్ కూడా బాగా ఒత్తిళ్ళు వచ్చినాయి. అరే నీకెందుకు, మేమేమేమో చేస్తాం, నీకు రాజకీయంగా మేము సహకరిస్తాం, నీకు మాయంబడి ఉండు, నువ్వు రేపు పొద్దుగానే ఎమ్మెల్యే అవుతావు, నీకు ఇంకా చేస్తావు, చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి ఆయన కూడా. కానీ కాదు, నా జాతి నా కులాలకు సంబంధించిన భవిష్యత్తు గురించి నిలబడదలుచుకున్నా అని చెప్పి ఇప్పుడైతే అన్న కృష్ణన్న దీనిలో ముసుగులునే తన కూడా ఎప్పటి నుంచో ఈ ఉద్యమంలో ఉన్నాడు. కానీ తనకు కూడా చాలా అంటే చిన్న చిన్న పారితోషకాలు ఇచ్చేటి పనులు బాగా ప్రయత్నం చేశారు. కానీ అన్న ఎంబడి కృష్ణ ఎంబడి అట్లే ఉండేదైతే కొట్లాడుతుందో తనకు కూడా నిజంగా అభినందన తెలియాల్సిన అవసరం ఉంది. జాతులు కూడా వీళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్షమించాలి, నేను ఈ బైరి వెంకటేష్ ఎవరైతే